ఎస్ సార్. చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇప్పుడు ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్లో పిల్లలపైన వచ్చినటువంటి ప్రభావాన్ని అంచనా వేసుకుని థర్డ్ వేవ్లో ఎంతమంది పిల్లలు, ఎంత శాతం మంది పిల్లలు ఇన్ఫెక్ట్ అయ్యేటటువంటి ప్రమాదం ఉందని కొన్ని సర్వేలు, మీరు చేసినటువంటి సర్వేలు కానీ ఇతరత్ర సర్వేలు కానీ మనం చూస్తున్నాం. ఇదే సమయంలో ఇదివరకు డాక్టర్స్ చెప్పినట్టుగా ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ ఇన్ చిల్డ్రన్ అనే అంశానికి సంబంధించి ఏవైనా సర్వేలు మన దగ్గర ఉన్నాయా? దానికి సంబంధించి ఉంటే తల్లిదండ్రుల్ని ఏ విధంగా అప్రమత్తం చేస్తున్నారు? మనకు ఈ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ అనేది చాలా తక్కువ మోతాదులో మనకు మిగతా స్టడీస్ నుంచి ఉన్నాయి. ఇండియాలో అంటూ మనకు ఒక ప్రాపర్ రిపోర్ట్ అయితే లేదు. ఉదాహరణకు ఒక 0.14% ఆఫ్ చిల్డ్రన్ లో మాత్రమే ఈ MIS-C అనేది వస్తుంది అనేది ఒక అంచనా. ఆ లెక్కన మనము ఒక రఫ్ అంచనా వేస్తే ఇప్పుడు నేను చెప్పినట్లు సుమారుగా 4.5 లక్షల మందికి ఈ మూడో వేవ్ లో మనకు ఇది గనక వస్తే దగ్గర దగ్గర ఒక 1000 మంది పిల్లల వరకు ఇది వచ్చే ఆస్కారం ఉండొచ్చేమో అని ఒక అంచనా. దానికి అనుగుణంగా దానికి కావాల్సిన మందులు గాని ఇతర వైద్య పరికరాలకు గాని హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గాని డాక్టర్స్ గాని నర్సులు గాని ఎంతమంది అవసరము ఏంటి అనే దాని మీద మేము ఒక అంచనా వేసి జిల్లా వారీగా మనము ఒక ఇవ్వడం జరిగింది. రైట్ మేడం, మీరు చెప్పండి కిరణ్ గారు. మనము ఇదివరకు మాట్లాడుకున్నప్పుడు పిల్లల్లో మాల్ న్యూట్రిషన్ గురించి మాట్లాడాం కదా. ఒబిసిటీ ఉన్నటువంటి పిల్లలు కూడా ఈరోజు పెరిగిపోతున్నారు. తల్లిదండ్రులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఆ డైట్లో ఎలాంటి పిల్లలకి సంబంధించి ఏం మార్పులు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది? So basically there is something called as one size does not fit all. అంటే ప్రతి ఒక్క చైల్డ్ కి డిఫరెంట్ గా ఉంటుంది డైట్. ఎందుకంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్, వాళ్ళ ఫుడ్ కల్చరల్ డిఫరెన్సెస్, దెర్ ఇస్ లాట్ ఆఫ్ వేరియేషన్. సో బేసింగ్ ఆన్ ఈచ్ చైల్డ్స్ హెల్త్ ఇష్యూ, వాళ్ళ హైట్, వాళ్ళ వెయిట్, వాళ్ళ BMI క్యాల్కులేట్ చేసి, అండ్ అంతేకాకుండా వాళ్ళకు వాట్ ఎవర్ హెల్త్ కండిషన్స్ దే ఆర్ ఫేసింగ్, బేసింగ్ ఆన్ దట్ ద డైట్ ప్లాన్ ఇస్ బీయింగ్ గివెన్. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే లైక్ మీరు అన్నట్టు లైక్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ అనేది మనం చాలా చూస్తున్నాము. బికాజ్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ మిస్కన్సెప్షన్ అబౌట్ డైట్స్. లైక్ దెర్ ఇస్ ఆల్ false information going on the internet, and people are just blindly following it. And ఎక్కువగా హై ప్రోటీన్ ఫుడ్స్ తీసుకోవడము ఆర్ హై ఫ్యాట్ ఫుడ్స్ తీసుకోవడము, అండ్ పిల్లలకు తెలియకుండానే లైక్ ఓవర్ డోసేజ్ ఆఫ్ ఫుడ్ ఐటమ్స్ ఆర్ బీయింగ్ గివెన్. అంతేకాకుండా వన్ మోర్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ స్నాకింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద టీవీ. లైక్ స్క్రీన్ టైమ్ ఎక్కువ అయిపోవడం వల్ల లైక్ పిల్లలు తెలియకుండానే దెర్ ఇస్ లాట్ ఆఫ్ జంక్ ఫుడ్ విచ్ ఇస్ బీయింగ్ కన్స్యూమ్డ్. సో ఐ థింక్ ఇట్ ఈస్ ద పేరెంట్స్ రెస్పాన్సిబిలిటీ. Yeah, so I think it's parents' responsibility to teach their children about healthy eating habits. Like healthy eating snacks. Ante for example, if they like usually junk food ki ekkuva ishtapadtu untaru, but they can make the diet very interesting. For example, carrots toni they can have something like carrot sticks, or some healthy baked samosas instead of fried samosas. Atla different types of varieties basing on what the child likes, a child interest prakaram choosukoni they should ensure that all the multiple micronutrients are being given in the diet. Ante there is something called as my plate for the day. Like National Institute of Nutrition వాళ్ళు recently they started healthy eating plate for children and for adults and for different age groups వాళ్ళకు. So I think for children it's very important to go for a balanced diet, and balanced diet లో ఏంటంటే there should be diversification of diet. అంటే variety ఉండాలి, కలర్ఫుల్ ఉండాలి డైట్ లో, అండ్ there should be adequate amount of protein, fats, carbohydrates, vitamins, minerals అన్నీ కూడా కరెక్ట్ ప్రపోర్షన్ లో ఇవ్వాలి పిల్లలకు. దీంతోని డెఫినెట్లీ వీ కెన్ ఓవర్కమ్ ఛాలెంజెస్ లైక్ ఓవర్ వెయిట్ అండ్ ఒబిసిటీ. ఎస్ మేడం, షర్మిల గారు, మీ ఎక్స్పీరియన్స్లో మీరు పిల్లల్ని చూస్తున్నారు కదా, ఏజ్ గ్రూప్ ఏమన్నా కనిపిస్తుందా? పిల్లల్లో ఎక్కువగా ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు, ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఏ ఏజ్ గ్రూప్ కనిపిస్తుంది మీకు? ఇన్ఫెక్ట్ అవుతున్న వాళ్ళలో ఏజ్ గ్రూప్ ఐ థింక్ అది అంత రిలవెంట్ కాదు. నేను డే 3 నుంచి చూసాం, డే 1 కూడా చెప్పాలంటే టు 20s లోకి. బట్ సిమ్టమాటిక్గా ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొంచెం బాధ, ఐ మీన్ వాట్ ఎవర్ దాని మూలం సఫర్ అవుతున్న వాళ్ళు ఎక్కువ మంది టీన్స్లో చూస్తున్నాం. 10+ నుంచే వస్తుంది ఎక్కువ కాంప్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా. అయితే హ్యావింగ్ సెడ్ దట్, ప్రతి దానికి కీలకం ఏంటంటే నేను రీసెంట్గా జరిగిన ఒక కేస్ స్టడీ చెప్తాను, ఎందుకంటే ఇది చాలా పాయింట్స్ని మన సిస్టంలో ఉన్న ల్యాప్సెస్ని చూపించింది ఆ పర్టికులర్ కేసు.
ఒక 16-year-old పాప చాలా దూరం ఒక చిన్న విలేజ్ నుంచి తీసుకొచ్చారు. ఆమెకి కోవిడ్ సోకి అంటే కోవిడ్ డయాగ్నోసిస్ అయిన తర్వాత అది 16వ రోజు మా దగ్గరికి వచ్చింది. వచ్చేటప్పటికి ఆమె హార్ట్ ఫంక్షన్ 30% ఉంది. అంటే నా ఎక్స్పీరియన్స్లో అంత లో హార్ట్ కార్డియక్ అవుట్పుట్ తోటి అన్ని అవర్స్ బ్రతికుండటమే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. ఎందుకంటే వాళ్ళు ట్రావెల్ చేసి వచ్చింది 10 hours. సో బట్ బిఫోర్ ఐ టెల్ ఎవ్రీథింగ్ అబౌట్ దట్ కేస్, నిన్ననే వాళ్ళు ఇంటికి వెళ్ళింది పాప, విచ్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. అయితే నేను వెళ్లే ముందు అడిగాను, ఎందుకంటే నాకు ఆ పాపను చూడగానే చాలా డిస్ట్రెస్ వచ్చింది. డిస్ట్రెస్ ఎందుకు వచ్చిందంటే 16వ రోజు వరకు ఇక్కడికి ఎందుకు రాలేకపోయింది, ఆర్ ఈ 16 రోజుల్లో తనని వేరేగా ట్రీట్ చేసి ఉంటే అసలు ఇక్కడ వరకు రావాల్సిన అవసరం పడేది కాదు. సో ఎక్కడున్నాయి మన ల్యాబ్సెస్ అని కనుక్కున్నప్పుడు నాకేం తెలిసిందంటే, మన హెల్త్ కేర్ సిస్టంలో రైట్ నౌ ఇంత ఎక్కువ గొంతు బొంగురుపోయేటట్టుగా ఆల్మోస్ట్ టీవీలో మాట్లాడుతున్నా కానీ నాకు ఆశ్చర్యం కలిగించిన విషయం ఏంటంటే ఇంకా కూడా కాంప్లిసెన్సీ ఉంది. ఇది జ్వరమే, పక్కవాడి వాట్సాప్ చూసి మందులు వేసుకుందాం. ఇది కోవిడ్ అయినా కూడా పక్కన వాడి వాట్సాప్ మందులు వేసుకుందాం. అది ఇంకా కొంత జరుగుతోంది. అది నెంబర్ 1. నెంబర్ 2, ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లం. ఇప్పుడు మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ సిండ్రోమ్ గురించి ఎక్కడో 10,000లో ఒక్కళ్ళకి వచ్చిందా, 10,000 ఇంకా ఎక్కువ మందికి వస్తుందా తక్కువ వస్తుందా అని, లేకపోతే హార్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అని కాదు. ఆ పర్టికులర్ చైల్డ్కి నేను ఇందాక చెప్పినట్టు మయోకార్డైటిస్ గురించి ఒకటి చెప్తానన్నాను. ఈ పాపకి జ్వరము 4 రోజులు వచ్చింది. 4 రోజులకి మందులు ఇచ్చారు. 5వ రోజు నుంచి కొద్దిగా జ్వరం వస్తా అంటే జ్వరం మందు వేసుకుంటూ వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు ఇంకొక వారం రోజులు. ఆ టైంలో కనుక ట్రీట్ చేసి ఉండుంటే ఆమెకు అసలు హార్ట్ ఎఫెక్ట్ అయ్యే అవకాశం లేదు. అండ్ వెరీ సాడ్లీ ఇది కూడా జరిగిన తర్వాత 10వ రోజో 11వ రోజో 12వ రోజో పాప అస్సలు ఫుడ్ తినలేకపోతాను, 16 ఏళ్ళ అమ్మాయి. సో ఇది కోవిడ్ తర్వాత వచ్చే ఎనరిక్సియాలే అని అనుకుని వాళ్ళు అసలు ఎగ్జామినేషన్కి వాళ్ళు వెళ్ళలేదో లేకపోతే చూసిన వాళ్ళకి అవగాహన లేకపోయి ఉండొచ్చు కూడా, ఎందుకంటే ఇది చాలా రేర్ ప్రెజెంటేషన్. సో అది హార్ట్ ఇన్వాల్వ్ అయ్యి పాపకి దగ్గు ఎక్కువ అయ్యి కాస్త ఒక పిసరు దగ్గు ఎక్కువ అయ్యి ఒట్టి నీరసంగా ఉండింది. నీరసం అనేది చాలా నాన్ స్పెసిఫిక్ సిమ్టమ్. ఎగ్జామిన్ చేస్తేనే తెలుస్తుంది ఆ గుండె వేగం పెరిగిందని లేకపోతే పాప సిక్గా ఉందని ఇవన్నీ. అండ్ హార్ట్కి ఇన్వెస్టిగేట్ చేస్తే తెలిసేది ఫెయిల్యూర్లో ఉందని. సో ఇలా ల్యాబ్సెస్ చాలా రకాలుగా ఉన్నాయి. సో అందుకని ఇన్ఫర్మేషన్ ఉండటం చాలా కీలకం. డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇంకా ఇంపార్టెంట్. అండ్ ఆయన చెప్పారు, ఇప్పుడు సపోజ్ ఇంకొక కేసులో మీకు ఇవి లక్షణాలు ఉంటే తిరిగి రండి అని చెప్పారు. జ్వరం ఉంటే కనుక మళ్ళీ రావాలి, టెస్టులు చేయించుకోవాలి అని. జ్వరానికి జ్వరం మంది వేసుకుంటున్నాను కదా, ఇప్పుడు నేను హాస్పిటల్కి ఎందుకు వెళ్తాం అనుకుంటున్నారు. కానీ 4 days బియాండ్ జ్వరం కంటిన్యూ అవుతా అంటే ఇది కాంప్లికేట్ అవుతోంది కోవిడ్ అనేది మీ డాక్టర్కే తెలుస్తుంది. సో ఈ విషయం మీకు తెలిసేలా చెప్పడానికి, టెస్టులు చేయడానికి, ఆ టెస్టులలో వచ్చే నంబర్స్ అన్నిటినీ ఏ రకంగా ఇంటర్ప్రిట్ చెయ్యాలి అనేది సింపుల్ థింగ్ కాదు. నేను చాలా చోట్ల చెప్తూ ఉంటాను, మన ఈ జబ్బు అనేది లేదా వైద్యం అనేది మ్యాథ్స్ లాగా లీనియర్గా ఉండదు. 1 1 2 కాదు. ఇది నీ బాడీలో 2, ఇంకొకళ్ళ బాడీలో 4, ఇంకొకళ్ళ బాడీలో హాఫ్, ఇంకొకళ్ళ బాడీలో 11. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, పేషెంట్స్ అందరికీ అపనమ్మకం కలిగిస్తున్న విషయాన్ని నేను ఇప్పుడు ఒకటి చెప్పబోతున్నాను. ఏంటంటే మొన్ననేమో ఈ మందు అక్కర్లేదు, అసలు లేకపోతే బ్రతకరు అన్నారు. ఇవాళ ఈ మందే అసలు దానికి వాల్యూనే లేదంటున్నారు. అసలు వీళ్ళు మోసం చేస్తున్నారు మనల్ని అని అనుకుంటున్నారు. కాదు, COVID-19 అనే జబ్బు ఎవరికి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ కూడా ఎప్పుడు పుస్తకాల్లో చదవలేదు, పేషెంట్స్లో చూడలేదు. ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం. అంటే అందరము రైట్ నౌ మెడికల్ కాలేజ్కి వెళ్ళి నేర్చుకుంటున్నట్టు, బట్ చాలా క్విక్గా నేర్చుకోవడానికి మనకి పరికరాలు ఉన్నాయి, గ్లోబలైజేషన్ హెల్ప్ చేస్తుంది. సో చేంజింగ్ వాట్ డూ యూ సే గైడ్ లైన్స్ ఉంటాయి, అవన్నీ అప్డేట్ అయ్యి మీరు గమనించాల్సింది ఏంటంటే మెడికల్ ప్రొఫెషనల్స్ అందరూ మీకు హెల్ప్ చేయటానికే ట్రై చేస్తున్నారు. వాళ్ళకి మిమ్మల్ని డిస్ట్రాయ్ చేయడానికి మోటివ్ ఏం లేదు. నాకు నా పేషెంట్ బెటర్ అయితే నాకు హ్యాపీనెస్ వస్తుంది, నాకు ప్రైడ్ ఉంటుంది, నేను విక్టోరియస్గా ఫీల్ అవుతాను. హాన్ ఎందుకు చేస్తాను? అది సింపుల్ పాయింట్. సో వాళ్ళు చెప్పే వాటిని వినండి. కొంత డిఫరెన్స్ ఆఫ్ గైడ్ లైన్స్ ఎవ్రీ ఫ్యూ వీక్స్
జరుగుతుంది. Yes. కొత్త డేటా రాగానే పిల్లల ఇన్కార్పొరేట్ ఏజ్ గ్రూప్ లో 3 years 6 years అబౌట్ 10 years ఇట్లా ఏజ్ గ్రూపుల ప్రకారం పేరెంట్స్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయా? కొందరు చెప్పొచ్చు, కొందరు యాక్చువల్ గా చెప్పలేని పరిస్థితి సైకాలజీ మ్యామ్ చెప్పారు ఒకటి, నేను ఇది మొన్న కూడా చెప్పాను ఏంటంటే విపరీతమైన భయం అనవసరం, ఓకే. అప్రమత్తత చాలా ఇంపార్టెంట్. పిల్లల్ని నేనే చెప్తున్నాను కిందకి తీసుకువెళ్ళండి, టౌన్షిప్స్ లో ఉంటున్నారు, కిందకి తీసుకువెళ్ళండి, వాళ్ళని నడవనివ్వండి, పరిగెత్తనివ్వండి, ఫ్రీ ఎయిర్ పీల్చుకొనివ్వండి, మీరు కూడా వాక్ చేయండి, వాళ్ళని వాక్ చేయనివ్వండి. ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఓల్డర్ పిల్లలు ఎవరైతే ఒకళ్ళ మీద ఒకళ్ళు పడి కాంటాక్ట్ లేకుండా కబుర్లు చెప్పుకోవటం, దూరం దూరంలో నుంచి మాస్క్ వేసుకుని లేదా మాట్లాడుకోవటం, వీడియో కాలింగ్ యాప్స్లో ఒక ఫ్రెండ్స్తో కనెక్ట్ అయి ఉండటం చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ ఆ బయటికి వెళ్ళి ఆ సన్లైటే కాదు, మానసిక ఉల్లాసానికి నేచర్కి దగ్గరగా ఉండటం అది లగ్జరీ కాదు, నెసెసిటీ, తప్పనిసరిగా చేయాల్సింది. అండ్ కొంచెం ల్యాక్స్గా ఉండండి వాళ్ళ రొటీన్స్ మీద. నా దగ్గరికి చాలామంది పిల్లలు యాంగ్జైటీ, డిప్రెషన్ అండ్ కొత్తగా మానసిక సమస్యలతోటి చాలామంది టీనేజర్స్ వచ్చారు. అండ్ కొన్ని కేసెస్ ఆఫ్ డ్రగ్ అడిక్షన్స్ విచ్ ఐ హ్యావ్ నాట్ సీన్ ఫర్ సో మెనీ ఇయర్స్. ఇప్పుడు నేను డ్రగ్ విత్డ్రాల్స్ చూస్తున్నాను కొంతమందిలో. సో ఇలా మానసికంగా వాళ్ళు నలిగిపోతున్నారు. దానికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అని అంటే సేమ్ థింగ్, బయటికి వెళ్ళినప్పుడు మాస్కులు ధరించటం 5 ఏళ్ల పైన పిల్లలు మాత్రమే, 2 ఏళ్ల పైన వాళ్ళకి ఆఫర్ చేయొచ్చు, కానీ ఇన్సిస్ట్ చేయాల్సింది 5 year ప్లస్. నా దగ్గరికి ఒక 6 నెలల పాపకు కూడా మాస్క్ వేసి తీసుకొచ్చారు, అక్కర్లేదు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అది ప్రాణాంతకమైంది, అక్కర్లేదు. నెంబర్ 1, పిల్లల్లో అసిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్, మైల్డ్ సిమ్టమాటిక్ ఇన్ఫెక్షన్స్ ఎక్కువ, కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉన్నా పారనాయియా అయిపోకూడదు. అంటే ఇంకా అదొక పిచ్చిలోకి దిగకూడదు, అప్రమత్తంగా ఉండాలి, అవేర్గా ఉండాలి. జ్వరం వచ్చినా హాస్పిటల్కి వెళ్లకుండా పిల్లల్ని కూడా ట్రీట్ చేస్తున్నారు. నా దగ్గరికి ఒక ఫ్యామిలీ వీడియో కన్సల్టేషన్లో హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్ 7వ రోజు జ్వరం వరకు వాళ్ళు డాక్టర్ని కన్సల్ట్ చేయలేదు పిల్లలకి. ఇది ఒక ఎక్స్ట్రీమ్. 2 నెలలు 3 నెలల పిల్లలకి మాస్క్లు వేసేవాళ్ళు ఇంకో ఎక్స్ట్రీమ్. ఈ రెండిటికి మధ్యలో నార్మల్సీ అని ఒకటి ఉంది, దాంట్లోకి వస్తే బాగుంటుంది. బయట కిందకి వెళ్ళి వాళ్ళ టౌన్షిప్స్లో ఆడుకోవచ్చు. వ్యాక్సినేషన్ దొరికిన వాళ్ళందరూ ఈ కంపెనీనా ఆ కంపెనీనా, నేను తీసుకోవచ్చా నువ్వు తీసుకోకూడదా, ఈ డెసిషన్ మీ డాక్టర్కి వదిలేయండి. అండ్ ఇమ్యునైజేషన్ చేసే దగ్గర కూడా దే విల్ బి కౌన్సిలింగ్ యూ. మీకు ఏదన్నా హెల్త్ ఇష్యూ ఉంటే అక్కడ చెప్తే దానికి అనుగుణంగా మీకు సలహా ఇస్తారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వన్ ఇమ్యునైజ్ అవ్వచ్చు. సో ఇది ఇంపార్టెంట్ థింగ్.